దేవుని తొల్లిటి కృపాతిశయములను గుర్తు చేసుకో, మర్చిపోవద్దు. కలవరం లేదు వాళ్ళకి. ఎందుకు? ఎరుగుదురు. శిరచ్ఛేదానికి తీసుకెళ్ళిన కలవరం లేదు, కత్తి చేత చంపించడానికి తీసుకెళ్ళిన కలవరం లేదు. దేవుని కోసం ఏమైపోవడానికైనా సిద్ధమయ్యారు. ఎందుకు? అంత విశ్వాసం ఉంది వాళ్ళు. ఎలా వచ్చింది? విన్నారు, చూశారు, వృద్ధి పొందింది, అది పరిపూర్ణమైంది. ఈరోజు కలవరంలో బతుకుతున్నారంటే విశ్వాసులారా, ఎంత ఉంది విశ్వాసం? ఏ పరిమాణంలో ఉంది? పరిపూర్ణ ఆవగించేంత పరిపూర్ణం లేదు, కొంచెం ఉంది. ప్రార్థన చేయి, కూర్చొని గుర్తు చేసుకో ఎన్ని కార్యాలు చేశాడో. ఇదే ఫస్ట్ టైమా? అట్లయితే ప్రార్థించు. ఈరోజు నీ దాసుడు చెప్పగా విన్నాను, ఇన్ని కార్యాలు చేసినోడు నాకు చేస్తావు. నేను విశ్వసిస్తున్నా. ఇదిగో మొదటి అడిగేస్తున్నా, నీ కార్యం నేను చూడాలి చేస్తున్నామో తండ్రి. ఆమేన్. అది రోగమైన, సమస్య అయినా, ఆపులైనా, ఆత్మీయ విషయాల్లో అయినా, ఎందులో అయినా. సీనియర్స్ అయితే గతాన్ని గుర్తు చేసుకోండి. ప్రభు కార్యాలు రాసుకో, కొంచెం మైండ్ పెట్టి. సిగ్గొచ్చింది అప్పుడన్నా, ఇన్ని చేశాను రాసుకో. అసలు ఎన్ని చేశాడో మొత్తం గుర్తుపెట్టుకొని రాసుకో, అప్పుడు సిగ్గొచ్చింది నీకు. అన్నీ రాసుకున్న తర్వాత ఈ మాట కూడా రాసుకో, ఇన్ని చేసిన నేను ఇప్పుడు వదిలేస్తానా, కింద యేసు అని రాసుకో. అప్పుడు సిగ్గొచ్చింది, అప్పుడన్న విశ్వాసం వృద్ధి పొందింది. అంతే కదండి. క్యాన్సర్ జబ్బు తగ్గిద్దా? క్యాన్సర్ క్యాన్సిల్ అంటారు. ఎంతమందికి తగ్గింది? ఎంతమంది రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది? హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ అయిద్దా? ప్రార్థనా విజయాల్లో కూడా పెట్టాను. అది ఎట్లా? దేవుడు చేయగలడు. విశ్వాసము ఎవరి మీద? మళ్ళా గుట్టా చెట్టు పుట్ట రాయి రప్ప కాదు, లేదా మనుషులు కాదు. ఆయన సజీవుడు, ఆయన మన దేహాన్ని నిర్మించినవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. రోగులారా, మీ విశ్వాసము బలము పొందినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు చేసిన కార్యములు చదువు. పాల్ యాంగిచో అనే దైవజనుడు 2 ఊపిరితిత్తులు చెడిపోయి 19 ఏళ్ల ప్రాయములో చావుకు సిద్ధమయ్యాడు. డాక్టర్లు తేల్చేశారు, అతని నోటి వెంట, ముక్కుల వెంట రక్తం పడుతుంది. డాక్టర్లు తేల్చేశారు, అతను చనిపోతాడు. అది క్షయవ్యాధి, అంటువ్యాధి. ఊపిరితిత్తులు కుళ్ళిపోయాయి, బ్రతకడు. గదిలో ఉంచండి, ప్లేటు గ్లాసు వేరుగా పెట్టండి, లేకపోతే మీకు కూడా వచ్చింది చెప్పారు. 19 ఏళ్ళ కుర్రవాడు. జబ్బేమో కానీ సొంత కుటుంబ సభ్యులు వెలిగా పెడితే తట్టుకోలేకపోయాడు. ఒక పాప, 12 ఏళ్ల పాప, క్రొత్త నిబంధన పుస్తకం తెచ్చి ఇచ్చింది. మొదట కోపడ్డాడు, తర్వాత పాప మళ్ళీ వచ్చి ఏడుస్తా ఇస్తే తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. కేవలం యేసు ప్రభు చేసిన కార్యాలే చదువుతున్నాడు 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 చదువుతున్నాడు. ఆయన చేసిన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు అన్నీ అయ్యే మళ్ళీ 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 చదువుతా ఉన్నాడు. ఇక అదే మందు. లేవటం యేసయ్య కార్యాలు చదవటం, కొంచెం తినటం యేసయ్య కార్యాలు అయ్యే 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 చదువుతూ ఉన్నాడు. అతనిలో విశ్వాసము ఏర్పడింది. ఇంతమందికి ఇన్ని చేసిన వాడు నన్ను సహా స్వస్థపరచగలడు అని నమ్మాడు. మళ్ళీ 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 చదువుతూ ఉన్నాడు. 2 మార్లు కంప్లీట్గా చదివాడు. ఇక 3వ మారుకి టెస్ట్ చేస్తే 2 ఊపిరితిత్తులు నార్మల్ రిపోర్ట్. రక్తం లేదు, ముక్కుల్లో రక్తం లేదు, నోట్లో రక్తం లేదు. ఆయన సాక్ష్యం చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి, చదవాలి. మరి ఒట్టిగా జీవితాలు అంకితం చేసుకున్నారా ఏంది? ఒట్టిగా జీవితాలు అంకితం చేస్తున్నారా లేదా? మైండ్ పోయినోళ్ళలాగా కార్యాలు చూసి, ఎన్నో కార్యాలు అనుభవించి ఎంతకాలం బతికాడు తెలుసా? 84 సంవత్సరాలు ఇంచుమించు జీవించి ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నిండు ఆయుష్కాలం బతికాడు. నిండు ముసలితనమందు నీవు పితరుల యొద్దకు చేర్చబడదు అన్న వాగ్దానం ఆయన దగ్గర నెరవేరింది.
19 ఏళ్ల ప్రాయంలో అయిపోవాల్సినోడు 2 కుళ్ళిపోయిన ఊపిరితిత్తుల్ని దేవుడు బాగు చేసి స్వస్థపరిస్తే ఆ ఊపిరితిత్తులు 84 ఏళ్ల పాటు రిపేర్ లేకుండా నడిచింది. ఇంకా ఉంచుతుండే కానీ ఇంకెందుకులే విశ్రాంతిలోకి వచ్చే కుమారుడా చాలా చేశామని పిలుచుకున్నాడు. ఇక్కడికంటే ఆడ బాగుంటుంది వచ్చేనానని తీసుకు చూడండి. రోగులు, బలహీనులు, ఏ స్థితిలో ఉన్నవారైనా క్రొత్త నిబంధన క్రీస్తు కార్యాలను మొదట ధ్యానించండి. అప్పుడు మీలో విశ్వాసం ఏర్పడిద్ది. నూతన విశ్వాసులకు చెప్తున్నాను, నేను సీనియర్స్కి చెప్తున్నా, ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో గుర్తు రాసుకో. అప్పుడు నువ్వు ఇంకా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండగలవు, గొప్ప కార్యాలు చూడగలవు. నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించిద్ది, నీ అవిశ్వాసమే నిన్ను నీట ముంచిద్ది.